రామాంజనేయ యుద్ధం చూసి ఎన్ని సంవత్సరాలు అయిందో. కర్నూలులో చూశాను నేను. మళ్ళీ శ్రీహరిరావు పిలవడంతో ఇవాళ చూడడం జరిగింది. దేవుడు భక్తుడు ఇద్దరు కొట్లాడుకుంటే ఎట్లా? రాముడు కృష్ణుడు ఒకటే, రాముడు కృష్ణుడు అనే అవతారాలన్నీ ఒకటే. కాబట్టి ఈ నాటకం మనుషుల్ని ఏం చేస్తుందంటే కర్తవ్యం మీద పురిగొల్పుతుంది. వీళ్ళు చూశారు కదా రాగాలు, ఆయనేమో వేళ్ళతో రాగాలు పలికిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. శ్రీహరిరావు గారేమో ఆణిముత్యాలు లాంటి రాగాలను ఎన్నుకొని, ఎన్ని రాగాలు ఎలా జ్ఞాపకం ఉన్నాయో నాకు తెలియదు. నేను చూస్తున్న ఏదో భీమ్ఫ్లాస్ పాడతాడు, కళ్యాణి పాడతాడు, మోహన పాడతాడు, శ్రీరాగం పాడతాడు. ఈయన లేని రాగాలన్నీ పాడాడు. అందువల్ల అది మేము గమనించాము. అది అందరికీ సాధ్యమైన పని కాదు. 60 ఏళ్ళుగా ఆ పరిశ్రమలో ఉన్న మీరు నిజంగా అభినందనీయులు. వయసు మీద పడ్డ ఏమాత్రం గాత్రంలో వాసి తగ్గలేదు, వన్నె తగ్గలేదు మీలో. వేషము బాగుంది. కాబట్టి ఇటువంటి పౌరాణిక నాటకాలు వేయడం చాలా కష్టం, ఖర్చుతో కూడుకున్నవి కూడా. అయినా మీరు ధైర్యం చేసి వేస్తున్నారు. మొన్న రాయబారం, కృష్ణ రాయబారం కూడా చూశాను నేను, పడక సీను. కాబట్టి పౌరాణిక నాటకాలు అప్పుడప్పుడు మాలాంటి వాళ్ళ కోసమే మీరు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే శ్రోతలు లేరని ఇబ్బంది పడవద్దు. నిజంగా శ్రోతలు రావాలి. ఇది యూట్యూబ్లో చేసినంత మాత్రాన ప్రజలు రావాలి. అసలు నాటకం అంటే ప్రజలు లేని నాటకం వేస్తే దానికి గుర్తింపు ఉండదు. మేము దాంట్లో చూపిస్తాము, ఇక్కడ లేకున్నా పర్వాలేదంటే ఇంట్లో చేసుకోవచ్చు, వేదిక ఎందుకు? కాబట్టి ప్రచారం చేసి ప్రజలను, శ్రోతలను కూడా రప్పించి ఏర్పాటు కూడా చేస్తే బాగుంటుందని నా సలహా. సెలవు.